ABC Laughter Club ABC Laughter Club जिंदाबाद 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 ABC Laughter Club सभी 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 जिंदाबाद 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 एबीसी लाफ्टर क्लब 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 जिंदाबाद एबीसी लाफ्टर क्लब वर्दिल्लाली 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 एबीसी लाफ्टर क्लब हो हो आहा 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 సుస్వాగతం. మన లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు శ్రీ వెంకటాచారి గారు మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ వారు ఢిల్లీ వారు ఈ నెల 8వ తేదీన గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేయడం జరిగింది. లాఫింగ్ క్లబ్ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ రోజు. ఈ గౌరవం గత 14 సంవత్సరాలుగా కృషి ఫలితం. 2008 నుండి చారి గారు ఇక్కడ నవ్వుల వేదికపై ఈ వ్యాయామ కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. 2011లో క్లబ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది ఒక క్రమ పద్ధతిలో నడవటం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 345 మంది సభ్యులుగా జాయిన్ కావటం జరిగింది. ఇదంతా ఈ 14 ఏళ్ల కృషి ఫలితం. ఎంతోమంది కొత్త సభ్యులు జాయిన్ కావటం వల్ల ఈ క్లబ్ నిరంతరాయంగా ముందుకు కొనసాగుతూ ఉంది. ఇంకా స్పెషల్ ఏమిటంటే మొదటి 1.5 ఇయర్లో 50 మంది జాయిన్ అయ్యారు. ఆ 50 మందిలో 12 మంది ఇంకా వస్తూ ఉన్నారు. 2012 బ్యాచ్. ఆ 12 మంది ఎవరు అంటే గాంధీ గారు, చారి గారితో పాటు చారి గారు లక్ష్మి గారు కాకుండా గాంధీ గారు, మురళి గారు, హరనాథ్ గారు, శెట్టి గారు, వసంతరావు గారు, ఇద్దరు వెంకటస్వాములు, స్వరాజ్యలక్ష్మి గారు, రమ గారు, ప్రేమ గారు. వీళ్ళందరూ ఫస్ట్ 50 జాయిన్ అయ్యారు. 2011-12లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ క్లబ్లో వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళ ఆదరణ ఉండబట్టే ఈ క్లబ్ నిరంతరాయంగా ముందుకు కొనసాగుతూ ఉంది. వీళ్ళ ఆదరణ ఎంతో విలువైనది, ప్రశంసనీయమైనది. ఇక చారి గారి సంగతి చెప్పాలంటే చారి గారు ప్రతిరోజు నిబద్ధతతో ఈ వ్యాయామ శిక్షణ కార్యక్రమాలను మనం గౌరవించాలి. ఈ 14 ఏళ్లలో వర్షాలు వచ్చిన రోజులు, కరోనా పీరియడ్లు తప్ప క్లబ్ కార్యక్రమాలు ఏ రోజు ఆగలేదు. మనం రావట్లేదేమో కానీ ప్రతిరోజు కార్యక్రమాలు అయితే ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. చారి గారికి, యాదగిరి గారికి ఈ క్లబ్ పట్ల ఉన్న నిబద్ధత, ఈ క్రమశిక్షణ ఇది మన ముందుకు తీసుకుపోతూ ఉంది. మన క్లబ్ తోటే కాకుండా మణికొండలో, అత్తాపూర్లో, వైజాగ్ లాంటి చోట్ల కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి అక్కడ కూడా క్లబ్బులు నడపడానికి చారి గారు తన సహాయశక్తులా కృషి చేశారు. వ్యాయామ శిక్షణతో పాటు మన దగ్గర పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలు జరుపుకునేందుకు అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది. అలాగే మనకు సంబంధించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బట్ దేశానికి సంబంధించి మనం భోగి పండుగ,
మదర్స్ డే, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, బతుకమ్మలు ఇట్లాంటి పండుగలు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి మనందరికీ ఒక అవకాశం వచ్చింది. ఆరోగ్యం కొరకు వ్యాయామం చేస్తున్నాం, మనందరం ఇక్కడ కలుసుకుంటున్నాం. మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో ఉద్యోగాలు చేశాం, ఎక్కడో వ్యాపారాలు చేశాం. బట్ ఏదిగా ఉండటం వల్ల మనందరం ఒక దగ్గరికి చేరాం. ఇది ఒక కొత్త కుటుంబం మనకి. మన కుటుంబాలు మనందరికీ వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ ఇది ఒక కొత్త కుటుంబం. రోజు 60-70 మంది వస్తున్నట్టు ఈ 60-70 మంది ఎంత సోదర భావంగా ఉంటున్నారు, ఎంత కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇంతగా మనకు ఉపయోగపడుతున్న ఈ వేదిక ఏర్పాటు చేసిన చారి గారు ఈ గౌరవ పురస్కారానికి అన్ని విధాల అర్హులే. మనందరం ఇది హర్షించదగ్గ విషయం. అందరు పురుషుల విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. నేనంటాను చారి గారి విజయం వెనుక కాదు, లక్ష్మి గారు ముందుంటారని. కాదంటారా? ఈ క్లబ్ ఇంతగా ఎదగటానికి తోడ్పడిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈ పురస్కారం అందజేసిన మ్యాజిక్ బుక్ మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ చారి గారికి నా కృతజ్ఞతాపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని కాలాల పాటు ఈ లాఫింగ్ క్లబ్ నిరంతరాయంగా కొనసాగించేందుకు భగవంతుడు శ్రీ చారి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ క్లబ్ నిరంతరాయంగా కొనసాగటానికి మీ అందరూ తోడ్పడాలని మరొకసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. హో 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 హో. సో ఈరోజు చాలా శుభదినం, మనందరికీ ఆనందమయమైనటువంటి రోజు ఇది. మొదటి నుండి మనం చెప్పుకుంటున్నాము ఏబీసీ లాఫింగ్ క్లబ్ వినాయక్ నగర్ ఒక ఫ్యామిలీ క్లబ్. కాబట్టి ఈ ఫ్యామిలీ క్లబ్లో ఒక గార్డియన్గా ఉంటూ వీళ్ళిద్దరు దంపతులు మరి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆయనకి లక్ష్మి గారు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ ప్రకారంగా వట్టుడి ఇంతై ఎంతెంతో ఎదిగి ఢిల్లీ వరకు వెళ్ళారంటే మరి ఆ గొప్పతనము ఆయన లోపల ఉన్నటువంటి ఒక పట్టుదల. వేమన గారు చెప్పారు, పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని బిగే పట్టవలయు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వింద్రవేమాని. అంత గొప్ప పట్టుదల పట్టి ఆయన అలా ఎగురుతూ ఉంటే చేయూతను అందించి ఆమె కూడా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి ఇలాంటి దంపతులుగా మనందరం కూడా తయారు కావాలి. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి మనందరి తరఫున ఆ యొక్క పరమేశ్వరుని ఆశీర్వాదాలు. ఎందుకంటే కార్తీక మాసం మీ అందరికీ తెలుసు. కార్తీక మాసంలో నేను కూడా ఆఖరి ఆదివారం, ఈ కార్తీక మాసం ఆఖరి ఆదివారము వనభోజనం అరేంజ్ చేశాను సాయిబాబా టెంపుల్లో. అందరూ ఆహ్వానితులే. కాబట్టి దీపోత్సవం కూడా ఉంది అక్కడ యాదగిరిగుట్ట సాయిబాబా టెంపుల్లో. మరి అక్కడ మనకు లాఫింగ్ క్లబ్ గురించి ఒక ప్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. మనందరం చేయూతనిస్తే అదొక భవనంగా నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా ఢిల్లీ నుండి ఒక పెద్ద అవార్డు తీసుకొని వచ్చారు, డాక్టరేట్ అవార్డు. మరి ఆయన కళల పంట ఆ యాదగిరిగుట్ట ఒక దివ్యక్షేత్రం. అక్కడ ఒక లాఫింగ్ క్లబ్ అనేది ఉండాలి. ఎప్పుడైనా మన వాళ్ళు మన ఫ్యామిలీస్ పోయినా కానీ చక్కగా అక్కడ కూడా యోగా కార్యక్రమాలు నిత్యం జరగాలి అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారు. కాబట్టి నిజంగా వాళ్ళ తల్లిదండ్రి చాలా పుణ్యపురుషులు. వాళ్ళ అన్నగారు అక్కడ జిమ్ఖానా గ్రౌండ్లో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఒకసారి ఆయన కూడా గట్టిగా చప్పట్లు. వాళ్ళంతా కూడా ప్రేమమయులు, ప్రేమమూర్తులు, కారణ జన్ములు. కాబట్టి అలాంటి కారణ జన్ముల దగ్గరికి మనం కార్యార్థి వచ్చాము. కాబట్టి మీరందరూ కూడా మరి నిత్యము ఆరోగ్యమే మహాభాగ్యము. ఎంత సంపద ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము, ఏమీ లాభం లేదు. కాబట్టి మరి అలాంటి ఆరోగ్యాన్ని సంపాదించి అలాంటి ఆరోగ్యం గురించి మనకు తెలియచేసి అండదండగా ఉన్నటువంటి వెంకటాచార్య గురు దంపతులకి మీ అందరి తరఫున, నా తరఫున
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాత్మకాయ కాలాగ్ని రుద్రాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద బ్రహ్మణం ఆనశృణ్వన్నుత్తీవిషీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వావనీవతు శ్రీనామవిత్రవతు. ఓం శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మమోపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాకల్పే वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णागोदावर्योर्मध्यप्रदेशे श्रीहरिहरगुरुचरणसंयो अस्मिन् वर्तमानव्यावहारिकसे चान्द्रमानेन श्री विश्वावसुनामसंवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे बहुलपक्षे दशमीतिथिभ्यां भृगुवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं विशेषविशिष्टायां शुभतिथौ श्रीमान् सुवर्ण गोत्रोद्भवस्य वेंकटाचार्य नामदेश धर्मपत्नी समेत सकुटुंब सपरिवार समेत क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं चिन्तितमनोरथसिद्ध्यर्थं सकल देवताराधनं करिष्ये शतमानं भवति शतायु पुरुषशतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति दिव्यसाकेतरामानुग्रह प्राप्तिरस्तु सकल देवतानुग्रह प्राप्तिरस्तु नवग्रह देवतानुग्रह प्राप्तिरस्तु अग्निर्वसतु भगवान आदित्याय तेजो भगवान विष्णु हो 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 అమ్మ చెప్తలేరు సార్ ఒక ఫోటో. ఇప్పుడు దుర్గా గారు చిరు కవిత. అందరికీ శుభోదయం. అసలు చారి గారిని చెప్పాలంటే మాటలు సరిపోవేమో, పదాలను పరిగెట్టించాలి, పెదాలు కడుపుతూనే ఉండాలి. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నుంచి ఆయన అసలు మన ఆనందంతో అసలు నోట మాట రాదేమో ఆయన డాక్టరేట్ తీసుకొని వచ్చారు. ఇది ఆయన విజయం కాదు, మనందరి విజయం. ఆయనకు వచ్చింది అంటే మనందరికీ వచ్చినట్టే. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరింట్లో అయినా నేను ఫస్ట్ చెప్పే మాట, ఆడవాళ్ళ సహకారం లేదే ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఏం పోతా పడుకో ఇంట్లో అందరికో లక్ష్మి. ఆయనకింత విజయం దక్కేది కాదని నా అభిప్రాయం. ఎవరైనా ఒక మగవాళ్ళు సక్సెస్ సాధించారు అంటే దాని వెనుక 3 వంతుల సహకారం కనబడి తెర వెనుక ఉండి నడిపించేది మనమే. అందుకని లక్ష్మికి ఒక్కసారి చెప్పట్లు. మన గురువు గారు డాక్టరేట్ సంపాదించిన సందర్భంగా ఒక చిన్న కవిత. నాడు బాలరాజు కాంతమ్మల ఇంటి బాలుడు, నేడు అయ్యారు మా నవ్వుల వేదిక వ్యవస్థాపకుడు. నాడు బాలరాజు కాంతమ్మల ఇంటి బాలుడు, నేడు అయ్యారు మా నవ్వుల వేదిక వ్యవస్థాపకుడు. నాటి మా వెంకటాచారి గారి ఆలోచన ఈనాటి మా ఈ నవ్వుల వేదిక రూపకల్పన. నాటి మా వెంకటాచారి గారి ఆలోచన ఈనాటి మా నవ్వుల వేదిక రూపకల్పన. నాటి ఆలోచనకు శ్రీకారం నేటి మన నవ్వుల వేదిక ఆకారం. నాటి ఆలోచనకు శ్రీకారం నేటి మన నవ్వుల వేదిక ఆకారం. మాకు అయ్యారు యోగాసనాల గురువు, తగ్గిస్తున్నారు సభ్యుల అధిక శారీరక బరువు. మాకు అయ్యారు యోగాసనాల గురువు, తగ్గిస్తున్నారు సభ్యుల అధిక శారీరక బరువు. శాంతం వీరి సొంతం, నవ్వుల వేదిక వీరి ఆనందం. శాంతం వీరి సొంతం, నవ్వుల వేదిక వీరి ఆనందం. మా గురువు గారే మాకు వైద్యులు, యోగా గోళీ తినిపిస్తారు, నవ్వుల టానిక్ తాగిస్తారు. మా గురువు గారే మా వైద్యులు, యోగా గోళీ తినిపిస్తారు, నవ్వుల టానిక్ తాగిస్తారు. మా నవ్వుల వేదిక వృక్షమైంది, మా నవ్వుల వేదిక వృక్షమైంది, శాఖోపశాఖలుగా విస్తరించింది. మా నవ్వుల వేదిక వృక్షమైంది, శాఖోపశాఖలుగా విస్తరించింది. మణికొండ, జూబ్లీ హిల్స్, పోచంపల్లి వైపు పరుగులు తీసింది.
మణికొండ జూబ్లీ హిల్స్ పోచంపల్లి వైపు పరుగులు తీసింది. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మా చారి గారికి అందించారు అవార్డు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మా చారి గారికి అందించారు అవార్డు. మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆహ్వానించింది. గౌరవ డాక్టరేట్ పురస్కారంతో వీరిని సత్కరించింది. మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆహ్వానించింది. గౌరవ డాక్టరేట్ పురస్కారంతో వీరిని సత్కరించింది. మా లక్ష్మి సహకారం వీరికి అందించిన పురస్కారం. మా లక్ష్మి సహకారం వీరికి అందించింది ఈ పురస్కారం. మన గురువు గారి విజయం మనందరికీ కలిగిన ఆనందం. మన గురువు గారి విజయం మనందరికీ కలిగిన ఆనందం. అందరికీ మీరు వెంకటాచారి, మాకు మాత్రం మీరే మా ధన్వంతరి. అందరికీ మీరు వెంకటాచారి, మాకు మాత్రం మీరే ధన్వంతరి. మా ఆరోగ్య ప్రదాత లాఫ్టర్ క్లబ్ విధాత అందుకోవయ్య అభినందన అక్షర సుమమాల. మా ఆరోగ్య ప్రదాత లాఫ్టర్ క్లబ్ విధాత అందుకోవయ్య అభినందన అక్షర సుమమాల. లక్ష్మీచారి గారికి ఇద్దరికి అభినందనలతో దుర్గా సత్యం. చేసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం కుటుంబం. ఏబీసీ కుటుంబం మనలా కుటుంబం. తీపి తీపి దరహాసాలు తీరు తీరు పరిహాసాలు ఎన్నెన్నో వ్యాయామాలు ఎన్నెన్నో సరదాటలు ఎన్నెన్నో అవార్డులు ఎన్నెన్నో గౌరవాలు సమిష్టిగా మనమంతా సాధించిన బహుమానాలు. కుటుంబం ఏబీసీ కుటుంబం మన లాఫింగ్ కుటుంబం. ఏబీసీ లాఫింగ్ క్లబ్ స్థాపించిన గురువు గారు శ్రీ వెంకటాచారి గారు అందుకున్న డాక్టరేటు. శ్రీ వెంకటాచారి గారు అందుకున్న డాక్టరేటు. మనకంతా గర్వకారణం మన అందరి సమిష్టి ఫలితం. మనకంతా గర్వకారణం మన అందరి సమిష్టి ఫలితం. నిలవాలి కలకాలం ఆ చంద్ర తారార్కం. నిలవాలి కలకాలం ఆ చంద్ర తారార్కం. కుటుంబం ఏబీసీ కుటుంబం మన లాఫింగ్ కుటుంబం. థ్యాంక్ యూ. వెయ్యమ్మా పర్లేదు. దుర్గమ్మ అందుకోమ్మా, లక్ష్మి గారు అందుకోమ్మా ఒక్కసారి. ఫోటో తీస్తున్నారా? రెండు దుర్గమ్మ అయిపోయిందమ్మా, నేను నిలబడి తీన్ రమ్య. ఏబీసీ లాఫింగ్ క్లబ్ సభ్యులు ఇంకా చీఫ్ గెస్ట్లు వచ్చిన వాళ్ళందరూ ఇంతవరకు సమయాతీతం అయినా కూడా అందరూ ఓపికతో ఉండి ఎండ పడుతున్నా కూడా భరించి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలండి. కొంచెం కార్యక్రమం లేట్ అయింది అయినా కూడా అందరూ ఓపికతో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ దయచేసి టిఫిన్లు చేసిన తర్వాత అదంతా డస్ట్బిన్లో వేయాలండి, కింద పడేయద్దు. దయచేసి పరిశుభ్రత పాటించాలి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ కింద పడేయద్దు దయచేసి. అవుతుంది ఇక మంచిది. అదే సంతోషం.
అలాగే మన ఇద్దరం అవ్వదు కానీ నువ్వు దిగు. నన్ను ఎవరు తీసిన వాళ్ళు లేరు. ఏం లేదు. ఆవు ఇటు తిప్పండి. ఆ మూతి గురుగారు పక్కన వచ్చినట్టు పెట్టు. తిప్పు కొంచెం వెనక్కి పోనే. వెనక్కి వెళ్ళాం ఇంకా. గురుగారు దాని మీద చేయండి సార్ ఆవు మీద. గురుగారు కొంచెం దగ్గరికి వెళ్తుంది ఆవు మరొకొచ్చు. దాని గురుగారు చేయండి అండి ఆవు మీద. చేయండి. భయపడకండి, ఏం పర్లేదు. రెడీ. ఓకే, మీరు తీస్తాం. అయిపోయిందమ్మా, తీసి తాత పడుతుందా? ఓకే, ఇక ఒక ఫోటో తీయరా. ఇంకొక పళ్ళె వేదన ఉంది అక్కడ. ఇచ్చిన కదా సంతోషం ఖుషి కావాలి ఇచ్చిన. ఇప్పుడు మరో ముఖ్య అతిథి తెలంగాణ లాఫింగ్ అండ్ యోగా క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ మేడ్చల్ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లాఫింగ్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. మన లాఫింగ్ క్లబ్ సభ్యులు చూడంగానే గుర్తుపడతాం. మీకు సభ్యులు కూడా క్లబ్ అనగానే ఫస్ట్ హరినాథ్ గారిని చెప్తున్నాం. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పా, ఆఫీస్లో చూసినా, ఇప్పుడు కూడా చూస్తున్నా. మీ క్రమశిక్షణ, నేను ఇన్ని క్లబ్లు తిరుగుతున్నా, మీ క్లబ్కున్నంత క్రమశిక్షణ ఏ క్లబ్లో లేదు. అద్భుతమైన క్రమశిక్షణ, అందరి ఫేస్ వల్ల కూడా నవ్వే ఉంటుంది. ఇవాళ చాలా సంతోషమైన రోజు. మీరు వెంకటాచార్య గారిని 345 మెంబర్లకే పరిమితం చేస్తున్నారు. కాదు, 5,001 మంది మెంబర్లు ఆంధ్ర తెలంగాణలో ఆయన తీయాలి. మొట్టమొదటి పర్సన్ 2007 సంవత్సరంలో 98లో క్లబ్ స్టార్ట్ అయినాక 2007లో ఫస్ట్ మదన్ కటారియా గారికి డాక్టరేట్ అవార్డు వచ్చింది. తర్వాత మనకు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ పర్సన్ వెంకటాచార్య గారికి డాక్టరేట్ అవార్డు వచ్చింది. మాకు తెలిసిన మాత్రం ఇప్పటికీ ఇద్దరే అనుకుంటున్నాను, నాకు ఎంతమందికి వచ్చింది తెలియదు. మదన్ కటారియా గారి దగ్గరికి మేము 2007లో వెళ్ళాము, బాంబేలో డాక్టరేట్ అవార్డు వచ్చినప్పుడు. ఈరోజు చాలా సంతోషము. ఇది లిమిటెడ్ కాదు, రేపు మేలో ఫస్ట్ వీక్లో 4వ తారీఖు మనది ఇంటర్నేషనల్ లాఫ్టర్ డే. ఆ రోజు చారి గారికి ఇంకా మనం ఘనంగా ముఖ్యమంత్రి సమక్షంలో సన్మానం చేయాలని అనుకుంటున్నాము. అంత గొప్ప అవార్డు తెచ్చాడు ఆయన తెచ్చింది. ఎంత కష్టపడ్డాడంటే మనందరినీ డాక్టరేట్కు డాక్టరే, నిజంగా ఆయన డాక్టర్ అయిపోయాడు. ఎందుకంటే ఇంతమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. కనబడకుండా ఈయన వీరు కానీ లక్ష్మీనారాయణ వాళ్ళ అన్న కానీ వీళ్ళ కుటుంబం మొత్తం లాఫింగ్ కోసమే పనిచేస్తున్నారు. చాలా సంతోషమైంది. మాకు మీరు చేసింది, మీరు ఇట్లా ఉండాలి, చాలామంది ఆరోగ్యంగా కావాలి, అందరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, మీ క్లబ్ ఎప్పుడు ఎల్లవేళ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన సత్తన్న గారు కూడా నేను కొన్ని నిమిషాలు మాట్లాడతాను. మన టికెట్ గార్డెన్లో నేను అక్కడ నేర్చుకొని వచ్చాను. మా బ్రదర్ లక్ష్మీనారాయణ అక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ క్లబ్ ఓపెన్ చేశాము. చాలా మంచి ఇస్తాయి. అందరు సహకారం ఉంటేనే నేను ముందుకు వస్తున్నాను. మీరు అందరు సహకారాలు ఉండాలి. మీతోటే నాకు వచ్చింది రావడం. నేను కూడా పోవడానికి మన టికెట్లు బుక్ చేస్తే మన గౌతమ్ గారు అండ్ సాయి కుమార్ గారు ముగ్గురం పోయి తీసుకొని వచ్చాం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. పేరున అందరికీ ధన్యవాదాలు అని కోరుకుంటున్నాను. సత్యనారాయణ గారు చాలాతో సత్కరిస్తారు. అమ్మ సపోర్ట్ చేస్తలేరు. సికింద్రాబాద్ క్లబ్ మెంబర్స్ అందరు రండి. లక్ష్మణ గారు మాట్లాడతారేమన్నా?
స్ప్రింగ్ క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ శుభదినం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. మనకి లాఫింగ్ క్లబ్ ఒక సమిష్టి కుటుంబం. ఈ సమిష్టి కుటుంబంలో కుటుంబ పండుగలాగా ఈరోజు మన గౌరవనీయులైన మన చారి గారికి డాక్టరేట్ రావడము, ఈ సభను మనం వహించి ఆయన అభినందించడము చాలా సంతోషకరమైంది. చాలా విషయాలు మన మిత్రులు అందరికీ చెప్పారు. ఒకటి, పువ్వు చెట్టుకు అన్నం, నవ్వు మనిషికి అన్నం. నవ్వు లేకపోతే నవ్వుతే రోగి, నవ్వకపోతే రోగి, నవ్విస్తే రోగి. కాబట్టి ఈ కాన్సెప్ట్ని బట్టి మనం ఇక్కడ లాఫింగ్ క్లబ్ను వహిస్తున్నాము. చాలా మ్యాజిక్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ఒక డాక్టర్ ఎల్పి యాదవ్, సిపి యాదవ్, చంద్రపాల్ యాదవ్, ఆయన ఈజ్ మెజిషియన్. ఆయన మెజిషియన్ అంటే అన్ని గంటల్లో కూడా ఎగిరిపోతారు. అటువంటి యాక్టివిటీ కూడా ఆయన చాలా ప్రసిద్ధి. ఆయన కోర్టు ఏంటంటే బాగున్నారా అండి? వాళ్ళను గమనించి వాళ్ళని నిర్ణయించి ఆహ్వానించడము, వాళ్ళను డాక్టరేట్ అవార్డ్స్ ఇవ్వడం అనేది వాళ్ళ ప్రాముఖ్యత. ఇది 2009లో పెట్టారు. చాలా వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ ISO 9000 సర్టిఫికేట్ కూడా ఉందట వాళ్ళకి. అంటే ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్. అది చెప్పడం కొరకు మేము ఇవన్నీ చెప్తున్నాం. సో వాళ్ళు మన చారి గారిని ఢిల్లీకి పిలిపించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఆనందదాయకం. సో ఈ విషయాలన్నీ, మిగతా విషయాలు మనకన్నీ తెలుసు. మన మోస్ట్ టాలెంటెడ్ సెక్రటరీ గారు చాలా విషయాలు చెప్తారు. కాబట్టి హ్యాపీగా ఉండాలి, కలిసి ఉండాలి. మన ఇక్కడ ఈ 365 రోజులు కలిసే సమైక్యత, అభిమానము అందరిలో ఇది ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య సంపదను పెంచడమే మన ఇక్కడ అది చారి గారి ప్రాముఖ్యత ఇది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన మన కమిటీ సభ్యులకు, సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అభినందనలండి. థ్యాంక్ యూ. చాలు పూలమాలతో సత్కరిస్తారు. సౌండ్ వస్తలేదమ్మా, సౌండ్ వస్తలేదమ్మా, సౌండ్ వస్తలేదా? అడ్వైజర్ సాయి కుమార్, సారి గారు సాయి కుమార్, గౌతమ్ కాంబ్లే గారు చారి గారితో పాటు ఢిల్లీ వెళ్ళి ఈ పురస్కార అవార్డు ఫంక్షన్ లో పాల్గొని వచ్చారు. చారి గారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మళ్ళీ జాయిన్ అయ్యి అప్పటి నుంచి రెగ్యులర్ గా చేసుకున్నాను. హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సాలతో సన్మానం. ప్రదీప్ కుమార్ సాలతో సన్మానం. సాలతో సన్మానం. చేనేత వస్త్రంతో సన్మానం. మురళీకృష్ణ ఇప్పుడు యాదగిరి గారు చారి గారిని పూలమాలతో అది శాలువతో సత్కరిస్తున్నారు. హనుమంతుడు రాముడికి సత్కారం. అందరు అమ్మ ఇనాలమ్మా సార్, అందరు నమస్కారం సార్. అమ్మ అందరు నమస్కారం. మరి లాఫింగ్ క్లబ్ ఉందంటే మా చారి గారు, మా గురువు గారితో మాకు మన కుటుంబం, పెద్ద కుటుంబం ఉన్నది. అయితే సార్ గారు శ్రీరాముడు అయితే ఆంజనేయ స్వామిని. జై శ్రీరామ్.
హో హో కొమరయ్య గారు చాలా హో 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 మెల్ల 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 ఇంకోటి తీసాను దండ హో హో ఆహా హో 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 అంకుల్ ఇటు చూడండి అంకుల్ ఇటు చూడండి ఇప్పుడు శ్రీరామ్ సత్యం గారు హో హో ఆహా హో హో ఆహా హో హో ఆహా అమ్మా ఎవరు చెప్తలేరు సార్ అమ్మా సార్ ఏమైంది సార్ లాఫింగ్ డబ్బా ఏంటి హలో చారీ గారు చెప్పిన ఎక్సర్సైజెస్ ఎలా బాంబేలో కూడా సరస్వతి ఎక్సర్సైజెస్ లాఫింగ్ చాలా సత్కరిస్తున్నారు. హో 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 ఆహా 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 హో హో పుత్రుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా సత్కరిస్తున్నారు. హో హో వైసల గారు కిరాణా దగ్గర చలో చెప్పండి చెప్పండి హో హో నిలబడి హో 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 కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మీలో ఒక మెంబర్గా ఉన్న మా నాన్నగారు దాదాపుగా చనిపోయి కూడా 3 months వచ్చింది. సరే ఆయన లేని రోజు మాకు మా ఫ్యామిలీకి ఉన్నా కూడా సరే లాఫింగ్ క్లబ్ సభ్యులు కూడా ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు ఇందులో పెద్ద ఆయన వయసులో అనారోగ్య కారణాల్లో 3 months తెలిపింది. ఏదైనా మా అన్న మాకు సోదర సమానుడు, మా అన్నగారితో సమానం ఆయన మాకు వెంకటాచార్య అన్నకు ఈ డాక్టరేట్ రావడము, ఈ లాఫింగ్ ముద్ద సభ్యులు అందరి తరఫున, మన మినీ ట్యాంక్ బండ్లో ఉండే కాలనీ సభ్యులు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అన్న. నీకు ఇలాంటివి మరెన్నో రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ. మేము చారి గారిని ఒగబెట్టేది ఒక్కడే లక్ష్మి గారి తర్వాత. హో హో ఏమమ్మా హో 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 అంకుల్ హో 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 అంటే ఎవరు చెప్పండి, ఎవరైతే ఆరోగ్యవంతుడో వాడు బలవంతుడు. సో మన ఆచార్యగా మన చారి గారు, మన గురువు గారు మన అందరినీ ధనవంతులు చేశారు, ధనవంతులు చేశారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా చాలా ఉన్నాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నాం. 84 సంవత్సరాలు గెలిపిస్తున్నారు నన్ను. చాలా సంతోషం. వెరీ 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 హ్యాపీ. ఆహాహా. 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 నిలబడతలేరు ఏం చేస్తాను. ఎక్కడా చాలా సత్కరిస్తున్నారు. ఉంటారో వారు ఏదో ఒక రోజు ఈ విధమైన ఉన్నత స్థాయికి డాక్టరేట్ అందుకోవడానికి చేరుకుంటారన్నది మన చారి గారే నిదర్శనము. అందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో నాగేందర్ గారు. ఆహాహా 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 చేనేత వస్త్రంతో సన్మానం. అమితాబ్ బచ్చన్. లాఫింగ్ క్లబ్ ఘంటసాల. ఇది గ్రూప్ రన్ అవుతుంది. హరనాథ్ గారు, రమ గారు.
నువ్వు వెళ్ళినప్పుడు తెస్తాను. ఒక్కరోజు ఇట్లా ఉండాలి, రోజు పొద్దున టైంకి వస్తున్నట్టే. ఆంటీ చూడండి ఇటు చూడండి. జర్నలిస్ట్ గారు సుబ్బారావు గారు చిట్టి ఫోటోలేనా? మా నిలబడండి. రన్నింగ్ ఇది ఫోటో లేకపోతే మీ బొర్రలు మీ నగలు ఇవే కనపడతాయి. ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు సరిత బాలరాజు గారు ఉండండి. ఆహాహా ఆహాహా మీరు సుధాకర్ మేడం ఉందా? సుధాకర్ సరిత గారు సుధాకర్ సారి సన్మానం. ఆయన మనిషి వెళ్ళిపోతున్నాడు కదా. రైట్ అంకుల్ ఇటు చూడండి. సోదరి మళ్ళు చారి గారికి ఇస్తున్నారు అందరు కలిసి. బీచ్ మే ఆతా ఫిర్ ఈ విజయలక్ష్మి తొందర ఇంట్లో మీరే ఉంటారు కదమ్మా, ఇక్కడన్నా మమ్మల్ని ఉండనియండి. అందరూ ఎక్కడ ఉన్నారు? నిలబడండి. నెక్స్ట్ జంట కౌలనాల జంట ప్లీజ్ అందరు సైలెంట్గా ఉండండి. చారి గారు మాట్లాడతారు ఇప్పుడు. వరాజ్యలక్ష్మి గారు చారి గారితో ఫోటో దిగాలని ఉబలాట పడుతూ. అందరికీ నమస్కారం. మన ఏబీసీ లాఫింగ్ క్లబ్ అండ్ టికెట్ గార్డెన్, మన మణికొండ గార్డెన్ అందరికీ పేరు పేరున మనకు అందరికీ ధన్యవాదాలు. మన లాఫింగ్ క్లబ్ మీరు ఉంటేనే నా లాఫింగ్, మన లాఫింగ్ క్లబ్ అందరు లాఫింగ్ క్లబ్ అందరం కలిసి మెలిసి చేసుకుంటున్నాము. మనం ఇంతకుముందు అనాథ పిల్లలకు కూడా మనం డొనేషన్లు ఇస్తుంటే అన్ని రకరకాల కార్యక్రమాలు చేసినాం. మన సెక్రటరీ గారు నాగేశ్వరరావు వచ్చిన తర్వాత కూడా మనకు ఒక లైన్ పద్ధతిగా నడుస్తుంది. ఎందుకంటే మనం టూర్ ప్రోగ్రాంలు ఏవైనా రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇలా చేయడం ఇంతకుముందు అనాథ పిల్లలకు అక్కడ పోతుంటుంది, అది బంద్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఇవన్నీ చేస్తున్నాము కార్యక్రమం. చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇలా ఇంకా పెద్ద వేయాలి. మనం ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవాలి. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మనకు సత్యన్న ఉన్నాడు, సత్యన్న మన మెగా మురళి గారు వీళ్ళందరూ కలిసి పోదామని అన్నారు. మనకు ఇక్కడ ల్యాండ్ ఏర్పాటు చేసి లైబ్రరీ చేసి మనము ఏజ్ బారులు ఉన్న వాళ్ళకు ఎక్సర్సైజ్ అవన్నీ పెట్టించి చేయాలని నా కోరిక. ఇక్కడ ల్యాండ్ ఎట్లయినా కంపల్సరీ నేను ఉన్నంత వరకు నా లాఫింగ్ క్లబ్ ఉన్నన్ని రోజులు కంపల్సరీ వచ్చి చేపిస్తాను. నేను చేపియనని కాదు, కంపల్సరీ నా ఆరోగ్యమే మా భాగ్యం. మీరు అందరు ఆరోగ్యాలు బాగుంటే నా ఆరోగ్యం బాగుంటుందని మని కోరుకుంటున్నాను. అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు. నాగేశ్వరరావు అందరూ కమిటీ మెంబర్లు అందరూ ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు మన కోటేశ్వరరావు గారికి సన్మానము శాలువతో సన్మానిస్తున్నారండి. కోటేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారికి సన్మానం. సెక్రటరీ గారు డైనమిక్. అందరూ నిలబడండి కొద్దిగా వెనక యాదగిరి గారు ఎక్కడ రావాలి. ఇలాంటి సన్మానాలు చాలా కావాలి. ఇదే కాదు, 15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఈవెన్ మనకు కాలేజీలలో కూడా కమిటీస్ లేకుండా అయిపోయినాయి. అలాంటి దాంట్లో మీ అందరినీ కూడా ఒక తాటికి తెచ్చి మీ ఆరోగ్యాలందరినీ ఆరోగ్యంగా ఉండించి దాని తర్వాత అన్న కూడా టూర్లు తిప్పించి ఇలాంటి సన్మానాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్.